మహిళలు, చిన్నారులు, బాలికలు ప్రతి ఒక్కళ్ల మీద హత్యలు, అత్యాచారాలు అసలు ఇవి నిత్యకృత్యం అయిపోయాయని చెప్పుకోవచ్చు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్న ఈ రాష్ట్రంలో ఏ వైపు నుంచి మహిళలపై దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. వీధికొకళ్ళు అసలు పేట్రెగిపోతున్నారంతే. నిజంగా మాట్లాడాలి అంటే వాళ్ళని ఏమని సంబోధించాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వయసుతో సంబంధం లేదు, ఆడవాళ్ళైతే చాలు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలైంది. ఈ 4 నెలల్లో కూడా ఎన్ని సంఘటనలు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లా. అంటే పైన ఉన్నది మనవాళ్లే, ఏం జరిగినా చూసుకుంటారు అనేటువంటి ఒక ధైర్యమా, మనన్నేవాడు అడుగుతాడ్రే అనేటువంటి ఒక ధీమానా ఏంటి అసలు? ఇక మన డిప్యూటీ సీఎం గారి ఇలాకాలో జానీలైతే తెగ పేట్రేగిపోతున్నారండి, తెగ. ఈ రోజు కూడా న్యూస్ మీరు చూసుకున్నట్లయితే దళిత బాలికపై, 16 ఏళ్ల బాలికపై దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తి అసలంటే ఊరి శివార్లకి తీసుకెళ్లి ఆటోలో ఎక్కించుకుని ఒక మహిళని కాపలాగా పెట్టి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం. ఆయనెవరు? ఈ దుర్గాడు జానీ అనే వ్యక్తి ఆ తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షురాలి భర్త, విజయలక్ష్మి గారు ఆవిడ పేరు. ఆవిడ భర్త, ఆవిడ మాజీ కౌన్సిలర్ కూడా. అంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులే ఇలాంటి ఘటనలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల పోలీసులు కూడా ధైర్యంగా కేసులు నమోదు చేయలేకపోతున్నారు. ఈ సంఘటనలో కూడా, ఈ దుర్గాడు జానీ సంఘటనలో కూడా డంప్ యార్డ్ లో ప్లాస్టిక్ బాటిల్ ఏరుకునేటువంటి వ్యక్తి పట్టుకుని రెడ్ హ్యాండెడ్ గా పోలీసులకు అప్పచెప్తే అప్పుడు కూడా వాళ్ళు కేసు నమోదు చేయలేదండి. ఆ దుర్గాడు జానీ అనేటువంటి వ్యక్తిని కాపాడడానికే ప్రయత్నం చేశారు. ఇక బాలిక కుటుంబ సభ్యులు పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తే ఇక తప్పక వాళ్ళు కేసుని నమోదు చేశారు. ఇది లేటెస్ట్. ఇక మొన్నటికి మొన్న పుంగనూరులో జరిగినటువంటి ఆసిఫియా ఘటన తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి కనిపించట్లేదు అని కుటుంబ సభ్యులు ఎప్పుడైతే పోలీసులకి ఫిర్యాదు చేశారో అప్పుడే పోలీసులు గనక సరైన యాక్షన్ తీసుకుని సరిగ్గా మనసు పెట్టి వెతికి ఆ పాపని తీసుకొచ్చి ఆ తల్లికి ఇచ్చుంటే ఎంత బాగుండేదండి. 5-6 రోజుల కాలం గడిపేశారు పట్టించుకోకుండా. చివరికి ఆ పాప చచ్చిపోయి కనిపించింది. ఆ తల్లి పడేటువంటి ఆ కడుపు కోత ఎలా ఉంటుందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకోగలను. అంటే ఏం లేదు, చిన్న బాధ. ముందే ఒక్క అడుగు ముందే ఉంటే పోయిందేంటి, ఏముంది, ఒక తల్లి కూతురు కలిసేవాళ్లు కదా అనేటువంటి ఒక బాధ, అంతే, అంతకంటే ఏం లేదు. ఎప్పుడైతే ఇందులో ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్తున్నాను అని చెప్పారో అప్పటి వరకు ఎవ్వరూ స్పందించలేదు, అప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదు. కానీ హుటాహుటిన అక్కడికి 3 మంత్రులు దిగిపోయారండి. అందులో మన హోంమంత్రి గారు కూడా ఉన్నారు. దిగిపోయి ఆ విషయాన్ని అక్కడ రాజకీయం చేసేశారు. అంటే మీకు 4-5 రోజులు ఆ పాప సంగతి గుర్తులేదు, మీకు 4-5 రోజులు ఆ తల్లిదండ్రుల వేదన గుర్తు రాలేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాను అక్కడికి నేను పరామర్శించడానికి ఆ బాధితురాలి కుటుంబానికి అని చెప్పారో అప్పుడు మీకు గుర్తొచ్చిందా అండి? అప్పుడు దాకా మీకు అసలు అక్కడికి వెళ్లాలని కూడా అనిపించలేదా? నిజంగానా? ఏదేమైనా ఆ ఆసిఫియా అయితే ఈ లోకం నుంచి వెళ్లిపోయింది. చాలా చాలా బాధాకరమైన విషయం ఇది. ఆ తల్లికి అమ్మా, ఎస్ మేమందరం ఉన్నాం మీకు, మీరు అధైర్యపడద్దు. ఇది ఆసిఫియా సంగతి. ఇక తర్వాత పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు, వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు ఈ రోజున రాష్ట్రంలో. సిఐ ధర్మవరంలో 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు, 62 ఏళ్ల ఆవిడికి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు.
9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 9 రోజులైనా వెతికే ప్రయత్నం చేయలేదు. కనీసం ఆవిడ ఎక్కడుంది మినిమం అయినా పట్టించుకోవాలి కదండి. అలా ఏమీ పట్టించుకోకుండా వదిలేశారు. ఏమైంది? చివరికి ఆమె హత్యకు గురైంది. పోలీసుల కుటుంబాలకే రక్షణ లేకపోతే ఇక మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రంలో ఏంటి మిగతా వాళ్ళ పరిస్థితి? రాష్ట్ర ప్రభుత్వము పోలీస్ వ్యవస్థకు వారి అసమర్థతకు గుర్తుగా ఇంకొక సంఘటన కూడా మనం చెప్పుకోవాలి. ఇక్కడ నంద్యాల జిల్లా మచ్చుమర్రి ఉదంతం మీ అందరికీ బాగా తెలిసే ఉంటుంది. మచ్చుమర్రికి చెందిన వాసంతి అనే 5వ తరగతి విద్యార్థినిపై జూలై 7న కొందరు ఆ అమ్మాయిని అపహరించుకుపోయారు. అయ్య బాబోయ్, మా అక్క కోమలక్క ఒక మాట చెప్పేమో లేదో వెంటనే మేకప్ వేసేసుకొని పీస్ మీట్ పెట్టేసింది. చూసారా? ఎవ్రీ యాక్షన్ తెలియజే రియాక్షన్ తెలుసు ఏంటి మీకు? ఎందుకంటే ఆవిడ చెప్పుకొచ్చింది తెలుసా? ఏపీలో అంట ఆడపిల్లలకి రసం లేకుండా పోయిందంట. అయ్యి బాబోయ్, ఆడపిల్లల గురించి చెప్తుంది బాగానే ఉంది అనుకుంటే ఇంకేముంది, మధ్యలో మొదలెట్టేసింది. 16 ఏళ్ల బాలాకుమారి కంట అయ్యి బాబోయ్ కామెంట్లు తెగ చేసేస్తున్నారంట. అయ్యి బాబోయ్ నిజమేనా? 16 ఏళ్ల బాలాకుమారికి అయ్యి బాబోయ్ నిజమే అన్యాయం జరిగిపోయింది. అసలు కామెంట్లు చదవాల్సిన అవసరం ఏటక్కాయ నీకు? నువ్వు ఏం సందర్భం మాట్లాడుతున్నావు? తిరుపతి విషయం అంటావు ఒక పక్క, పొంగనూరు విషయం అంటావు ఇంకో పక్క, ఇక తీరా చూస్తే గొడ్ల వరిలేరు విషయం కూడా తీసుకొచ్చావు. ఇన్ని తీసుకొచ్చిన దానివి మళ్ళీ నీ కామెంట్లు ఏటక్క? అసలు నీ కామెంట్లు ఎందుకు పెట్టారు తెలుసా అక్క? నువ్వు చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ని, పవన్ కళ్యాణ్ని, హోంమంత్రిని టార్గెట్ వీళ్ళందరినీ నువ్వు వేసుకున్నావు. వాళ్ళు నిన్ను వదిలేస్తారా? ఒకసారి నువ్వు చెప్పు. వాళ్ళందరినీ ఒక లెక్కగా తీసుకొని వస్తున్నావు. నీ కామెంట్లు ఒక్కొక్కటి చదివి మరి కళ్ళమ్మంటలు నీళ్లు రాకపోయినా, గ్లిజరిన్ అవసరం లేకపోయినా, అబ్బాబ్బాబ్బా ఏమి యాక్టింగ్ అక్కో! జయప్రద గారు, జయసుధా గారు వీళ్ళందరి పేర్లు ఎత్తుకొచ్చావు కదా. వాళ్ళకి ఏమైనా యాక్టింగ్ వచ్చాక నీ ముందు అబ్బో నువ్వు సూపర్ అక్క, నీకు అసలు తిరుగు లేదంతే. ఆస్కార్ అవార్డుకి అప్లై చేసినట్లు లేవు, నువ్వు చేసుంటే సూపరు. ఇంకో విషయం ఏంటంటే అక్క, కనీసం వైఎస్ఆర్సీపీలో 4 మాటలు మంచిగా మాట్లాడతావేమో అనుకున్నావు. అధికార ప్రతినిధి కదా నువ్వు. తీరా చూస్తే ఎక్కడ బోల్తా పడ్డావు తెలుసా? సేమ్ మిగతా వాళ్ళలాగే. ఒక అతనేమో గంట అరగంట అన్నాడు, ఒక ఆయనేమో ఏకంగా వీడియో కాల్స్. అప్పుడు గుర్తుకు రాలేదు అక్క నీకు? నిండు సభలో భువనేశ్వరి గారిని ఎంత బాగా అవమానించారక్క, అప్పుడు గుర్తుకు రాలేదక్క ఆడపిల్లలు నీకు? వాలంటీర్ వ్యవస్థలో ఎంతమంది ఆడపిల్లల వివరాలు బయటికి వెళ్తున్నాయి, ఎంతమంది ఆడపిల్లలు కనపడకుండా పోయారని వారాహి సభల్లో పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు చెప్పారక్క? అప్పుడేమైందక్క నీకు? అప్పుడు నీ కళ్ళు తెరుచుకోలేదక్క? పాపం ఇప్పుడు మాత్రం 16 ఏళ్ల వయసున్న నీకు కామెంట్లు పెట్టేసరికి ఎంత బాధ అనిపిస్తుంది అక్క. నాకు కూడా ఏడుపు వచ్చేసింది అక్క. కానీ ఒకటి గుర్తు పెట్టుకోక్క, ఆ కామెంట్లు నీకు ఎందుకు పెట్టారు? వేరే వాళ్ళని నువ్వు గోకావక్క. ఆ గోకటం వల్ల వచ్చిన దురదలు అవన్నీ నువ్వు గోకో, అంతేగాని అందరు గోకితే ఎట్ట చెప్పు? నువ్వు గోకితే వాళ్ళు వదిలేస్తారా? నువ్వు ఒకసారి గోకితే 4 సార్లు గోకుతారు. నీకు తెలిసిందే కదా. ఆడవాళ్ళు ఒక మాట అంటే మొగోళ్ళు ఊరుకుంటారు ఏంటి? తాడు తీసేసి పక్కన పెట్టేస్తారు. నీకు తెలుసు కదా. కొబ్బరినారు ఎట్టెత్తారు తెలుసు కదా. అందులో మొగోళ్ళయే తెలిసిందే కదా. ఎంత ఆడవాళ్ళం సమానం అని మనం అనుకున్నా కూడా నువ్వు ఒక మాట అంటే వాళ్ళు ఊరుకుంటారు ఏంటి? తాడు తీసేసి ఎండబెట్టేస్తారు. నువ్వు తెలుసు కదా. అన్ని తెలుసు కూడా ఏందక్క నువ్వు యాక్టింగ్ లేని చేసావు. ఏదైనా ఈరోజు నువ్వు చేసావు చూడు, అబ్బాబ్బాబ్బా నా భూతో నా భవిష్యత్ అక్క సూపర్. కోమల విలాస్ సెంటర్ లో కోమలు అనిపించావు. శ్యామల దుంప ఎంత బాగా చేసావు. శ్యామల దుంప కూర అర్థమైందా? ఇంకెప్పుడు రాజకీయాలకిను ఆడపిల్లలకి పోటీ పెట్టకు. నీకును ఆడపిల్లలకి సంబంధం లేదు. అసలు నీకు అడిగే అర్హత లేనే లేదు శ్యామల దుంపక్క.